తిరుపతి నగరంలోని 3వ 42వ డివిజన్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన డోర్ టు డోర్ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమాలు శనివారం నిర్వహించారు. టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. ప్రస్తుతం 4000 ఎన్టీఆర్ భరోసా పింఛన్ను లబ్ధిదారుల ఇంటి వద్దకే పారదర్శకంగా అందజేస్తున్నామని ఆయన తెలిపారు. డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తొడా చైర్మన్ దివాకర్ రెడ్డి, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవితో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఫస్ట్ క్లస్టర్ 3rd డివిజన్లో మన కృష్ణ యాదవ్ గారి క్లస్టర్ దీంట్లో ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. మామూలుగా యాజ్ యూజువల్ ప్రతి ఇంటి ఏదో బెనిఫిషియర్ ఉంటూనే ఉంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ప్రభుత్వం పనితీరు మీద. అలాగే ఈరోజు పెన్షన్లు పంచడం చేశాం. తిరుపతిలో 9 కోట్ల రూపాయలు తిరుపతిలో ఒక దాంట్లోనే పంచడం జరుగుతుంది. ప్రతి ఇల్లు ప్రతి అవ్వాతాతల్ని కదిలిస్తా అంటే ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉన్నారు. పెన్షన్ తీసుకుంటా నవ్వుతూ బాబు గారికి థ్యాంక్స్ చెప్పని కూడా కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ప్రత్యేకంగా. అలాగే గత ప్రభుత్వం తీసుకుంటే పెన్షన్ ఇస్తామని చెప్పి కూరగాయల వ్యాపారంలాగా 250 సంవత్సరానికి పెంచుతాము, 250 పెంచుకుంటా దాన్ని కూరగాయల వ్యాపారం చేశారు. దాన్ని మళ్ళా వాలంటీర్లతో కమిషన్లు తీసుకుంటూ మీరేమన్నా చెప్తే మేము కమిషన్లు తీసుకున్నామని చెప్పి మీ పెన్షన్లు తీస్తామని బెదిరిస్తూ ప్రతి ఒక్కటి ఇట్లా చేసేవాళ్ళు. నిన్న చూస్తే కరుణాకర్ రెడ్డి గారేమో తిరుపతి అభివృద్ధి అంటే ఆయనకు అస్సలు నచ్చదు. ఏ మాత్రం మనం అభివృద్ధి పథంలో నడిచినా ఆయనకు నచ్చదు. కొండ మీద ఏమైనా అభివృద్ధి చేసినా నచ్చదు. విషయంగా కుతా ఉంటారు తిరుపతి మీద. మీరు ఎన్ని చేసినా ఏం చెప్పినా తిరుపతి అభివృద్ధి జరుగుతూ తీరుతుంది, తిరుమల అభివృద్ధి జరిగి తీరుతుంది. థ్యాంక్ యూ.